సమస్య మన పవిత్రమైన కన్యాదానంలో ఉందా లేక ఈ యాక్టర్ల అవగాహన లోపంలో ఉందా? मैं कोई दान करने की चीज हूँ, क्यों सिर्फ कन्यादान? ఈ మధ్య హిందూ సాంప్రదాయాల్లో తప్పులు వెతకడం బాలీవుడ్ కి ఫ్యాషన్ అయిపోయింది. పవిత్రమైన కన్యాదానాన్ని కూడా దానం చేయడానికి మహిళలు ఏమైనా వస్తువులా అని ప్రశ్నిస్తున్నారు. అసలు మహిళా సాధికారత ముసుగులో వీళ్ళు చూపిస్తున్న హిపోక్రసీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొంతకాలం క్రితం బాలీవుడ్ నటి దియా మిర్జా తన పెళ్లిలో కన్యాదానం, అప్పగింతలు లాంటి హిందూ ఆచారాలను పక్కన పెట్టేసింది. మార్పు మనతోనే మొదలవ్వాలి, మహిళలను దానం చేయడం ఏంటి అని లాజిక్ తీసింది. ఈమెలాగే ఆలియా భట్ కూడా ఒక యాడ్ లో దానం చేయడానికి నేనేమైనా వస్తువునా అంటూ కన్యాదానాన్ని తప్పుపట్టింది. मैं कोई दान करने की चीज हूँ, क्यों सिर्फ कन्यादान? ఈ వోక్ జనాలకి కన్యాదానం అంటే ఒకరు ఆస్తిని మరొకరికి రాసివ్వడంగా కనిపిస్తుంది. కానీ సనాతన ధర్మంలో దానం అనేది ఒక వ్యాపారం కాదు, అదొక పుణ్య కార్యం. కన్యాదానం అంటే తండ్రి తన కూతుర్ని వదిలించుకోవడం కాదు, తన ప్రాణానికి ప్రాణమైన బిడ్డను ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నప్పుడు మనసారా ఆశీర్వదించి అల్లుడి చేతిలో పెట్టే ఒక అత్యంత ఎమోషనల్ క్షణం. కానీ ఈ సెలబ్రిటీలకి ఆ ఎమోషన్ అర్థం కాదు. ఇప్పుడు అసలు కామెడీ ఏంటంటే దియా మిర్జా ఒక ఇంటర్వ్యూలో మా తాతగారి కాలంలోనే మా ఇంట్లో కన్యాదానం చేయడం ఆపేశారు అని చెప్పింది. My grandfather refused to perform for any of his daughters when he was getting them married. వినడానికి చాలా గొప్పగా ఉంది కదా. కానీ దియా మిర్జా గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూస్తే వాళ్ళ అమ్మగారి మొదటి భర్త ఒక క్రిస్టియన్, రెండో భర్త ఒక ముస్లిం. ఆ రెండు మతాల్లోనూ అసలు కన్యాదానం అనే కాన్సెప్టే లేదు. మరి లేని ఆచారాన్ని వాళ్ళ తాతగారు ఎలా ఆపేశారు? ఇదే వాళ్ళ అవగాహన. మహిళల హక్కుల గురించి ఇంతలా మాట్లాడే వీళ్లకు మన సనాతన ధర్మంలో వేల ఏళ్ల క్రితమే ఉన్న స్వయంవరం అనే కాన్సెప్ట్ ఎందుకు గుర్తురాదు? ఒక అమ్మాయి తన భర్తను తనే స్వయంగా ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను ఆ రోజే మన ధర్మం ఇచ్చింది. కానీ ఈ సెలబ్రిటీలకు అవి కనిపించవు. ఇతర మతాల్లో స్త్రీలను ఆస్తిగా చూస్తారని వాళ్లే స్వయంగా చెప్పుకుంటారు. కానీ దాని గురించి ఈ యాక్టర్లు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే అక్కడ విమర్శిస్తే వీళ్ళకి భయం. సనాతన ధర్మాన్ని, మన ఆచారాలను విమర్శిస్తే మాత్రం చప్పట్లు కొడతారని వీళ్ళ ఆలోచన. సమస్య మన పవిత్రమైన కన్యాదానంలో ఉందా లేక ఈ యాక్టర్ల అవగాహన లోపంలో ఉందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. మన సాంప్రదాయాల వెనుక ఉన్న అసలు అర్థాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.